హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. హ్యారీ పోటర్ పరుసవేది, రచన జేకే రౌలింగ్ గారు. ఇది ఒక అద్భుతమైన మాయా ప్రపంచం. మొదటి భాగం. గండం గడిచిన పసికూన. ప్రైవేట్ డ్రైవ్ 4వ నెంబరు ఇంట్లో ఉండే మిస్టర్ అండ్ మిస్సెస్ డర్సీలు పైకి చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా, మేము మామూలు మనుషులమే బాబు, మాకే మాయలు మంత్రాలు తెలియవు అంటూనే ఉంటారు. కానీ వీళ్ళు రాబోయే రోజుల్లో అలాంటి మాయలు మంత్రాలతో కూడిన వింత విషయాల్లోనే ఇరుక్కుంటారని ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి అర్థం పర్థం లేని విషయాలకి వీలైనంత దూరంగా ఉంటుంటారు. మరి డ్రిల్స్ తయారు చేసే గ్రైనింగ్స్ కంపెనీ డైరెక్టర్ మిస్టర్ డర్స్లీ బాగా స్థూలకాయుడు. ఆయన శరీరంలో మెడ అనే భాగం ఎక్కడ ఉందో, అసలు ఉందో లేదో కూడా తెలియదు. మీసాలు బాగా పెద్దవే. ఇక ఆయన భార్య మిస్సెస్ డర్స్లీ విషయానికొస్తే బంగారు రంగు జుట్టు, సన్నగా రివటలా ఉంటుంది. కానీ మెడ మాత్రం మామూలు మెడ కంటే రెండింతలు పొడవు ఉంటుంది. ఈ పొడవాటి మెడతో ఆమెకు చాలా పనులుంటాయి. గార్డెన్ ఫెన్సింగ్ మీద నుంచి కొంగలాగా మెడ సారించి ఇరుగు పొరుగు ఇళ్లలో ఏమేం సంగతులు జరుగుతున్నాయో ఆరాలు తీస్తూ ఉంటుంది. ఈ డర్స్లీ జంటకు ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. వాడి పేరు డడ్లీ. వాణ్ణి చూసి ఆ తల్లిదండ్రులకి ఒకటే పొంగు. వాడిని మించిన పిల్లాడు ఈ భూప్రపంచం మీదే లేనట్టు. డర్స్లీలు కోరుకున్నవన్నీ పొందగలిగారు. కానీ వాళ్ల జీవితాల్లో ఎవరికీ తెలియని ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం కాస్త ఎవరైనా కనిపెట్టేస్తారేమోనని చచ్చేంత భయం వాళ్ళకి. ఎవరైనా పోటర్ల గురించి కనిపెట్టేస్తే వాళ్ళది ఎంతమాత్రం భరించలేరు. మిస్సెస్ పోటర్ మిస్సెస్ డర్స్లీ అక్క. కానీ వాళ్ళు కలుసుకొని ఎన్నో ఏళ్లు గడిచింది. నిజానికి మిస్సెస్ డర్స్లీ తనకి అసలు అక్కే లేనట్టు నటిస్తుంది. ఆమె అక్క గాని, ఎందుకు పనికిరాని వాజమ్మ లాంటి ఆమె భర్త గాని డర్సీల్లా మాయమంత్రాల ప్రపంచానికి దూరంగా ఉండకపోవడమే అందుకు కారణం. పోటర్లు ఈ వీధిలోకి రావడం జరిగితే ఇరుగు పొరుగు జనం ఏమనుకుంటారో ఊహించటానికి కూడా డర్సీలకు ముచ్చెమటలు పోసి జ్వరం వచ్చేస్తుంది. పోటర్లకి ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. కానీ వాణ్ణి వీళ్ళెన్నడూ చూడనే లేదు. డర్స్లీలు పోటర్లను దూరంగా ఉంచటానికి ఈ పిల్లాడు కూడా మరో ముఖ్యమైన కారణం. డడ్లీ అలాంటి పిల్లాడితో కలవటం డర్స్లీలకు ఏమాత్రం ఇష్టం లేదు. మందకొడిగా, పరమబద్ధకంగా తెల్లారిన ఓ మంగళవారం నాటి ఉదయం పూటే సరిగ్గా మన ఈ కథ మొదలు కాబోతోంది. మిస్టర్ అండ్ మిస్సెస్ డర్స్లీలు నిద్ర లేచారు. బయట ఆకాశం మేఘావృతంగా ఉంది. అదెప్పుడు ప్రకృతి సిద్ధంగా జరిగే ఈ విషయమే అయినా ఆనాటి ఉదయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రాంతమంతా కొన్ని మార్మికమైన సంఘటనలు సంభవించబోతున్నాయి. కానీ ఆ విషయం ఆ మబ్బులు లేసమాత్రం కూడా సూచించటం లేదు. మిస్టర్ డర్స్లీ ఆఫీస్కి బయలుదేరటానికి ఇక్ష్వాకుల కాలం నాటి తన టై అందుకుంటూ ఓ పాటని సన్నగా హమ్ చేసుకుంటూ ఉంటే, మిస్సెస్ డర్స్లీ భర్తతో సరదాగా ఆ కబుర్లు ఈ కబుర్లు పోగేసి చెప్తూ మరో పక్క నానా అల్లరి చేస్తున్న డడ్లీని వాడి కోసం కొన్న ఎత్తైన కుర్చీ మీద కూర్చోబెట్టడానికి కీచుగొంతుతో అరుస్తూ నానాపాట్లు పడుతుంది. ఇంతలో కపిలవర్ణంలో ఉన్న ఒక గుడ్లగూబ కిటికీ మీదుగా రెక్కలార్చుతూ వెళ్లటం వాళ్లలో ఎవరూ గమనించలేదు. 8:30 అయింది. మిస్టర్ డర్స్లీ బ్రీఫ్ కేస్ అందుకున్నాడు. మిస్సెస్ డర్స్లీ బుగ్గలు సున్నితంగా నొక్కాడు. అలాగే డడ్లీకి గుడ్ బై కిస్ ఇద్దామనుకున్నాడు. కానీ డడ్లీ ఓ పక్కన తను తింటున్న టిఫిన్ని గోడల మీదకి చిమ్ముతూ పేచీ పెడుతుండటంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. ఇంట్లోంచి బయటికి వస్తూ మిస్టర్ డర్స్లీ వాణ్ణి చూసి చంటాడు. మహాగడుసు అనుకున్నాడు తనలో తనే ముద్దుగా. కారులో కూర్చుని 4వ నెంబరు డ్రైవ్ పోర్చ్ నుంచి బయటపడ్డాడు. ఇంతలో రోడ్డు మలుపులోని డర్స్లీకి ఓ వింత దృశ్యం కనిపించింది. ఒక పిల్లి మ్యాప్ పరిశీలిస్తుంది. క్షణకాలం డర్స్లీకి తనేం చూస్తున్నాడో అర్థం కాలేదు. తర్వాత తల విదిలించి మళ్లీ చూశాడు. ఇప్పుడు చూస్తే చారలతో ఉన్న ఒక బూడిద రంగు పిల్లి ప్రైవేటు డ్రైవ్ మలుపులో అయితే నిలబడి ఉంది. కానీ మ్యాప్ ఎక్కడా కనిపించటం లేదు. తన మనసు ఎక్కడ ఆలోచిస్తుందో ఏమో.
కాంతి వల్ల కూడా ఒక్కోసారి అలా దృష్టిభ్రమ కలుగుతుంది. అంతే అయి ఉండవచ్చు. మిస్టర్ డర్స్లీ కళ్ళు చికిలించి పిల్లిని చూశాడు. అది కూడా అతని వంక కన్నార్పకుండా చూసింది. మిస్టర్ డర్స్లీ కారుని మలుపు తిప్పి రోడ్డు మీదకి వస్తూ ఆ పిల్లిని కారు మిర్రర్లోంచి చూశాడు. అప్పుడది ప్రైవేట్ డ్రైవ్ అని రాసి ఉన్న సైన్ బోర్డు చదువుతుంది. అబ్బే లేదు, ఆ గుర్తు వైపు చూస్తుందంతే. లేదు, పిల్లులు మ్యాపులు చూడటం లేకపోతే సైన్ బోర్డులు ఎలా చూస్తాయి అనుకుంటూ మిస్టర్ డర్స్లీ చిన్నగా భుజాలు ఎగరవేశాడు. ఆ పిల్లి ముఖం అతడి మనసులోంచి తొలగిపోయింది. ఇక టౌన్ వైపు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న మిస్టర్ డర్స్లీ మనసులో ఆ రోజు తనకి రాబోయే పెద్ద డ్రిల్స్ ఆర్డర్ తప్ప మరేమీ లేదు. కానీ టౌన్ చివరికి వచ్చేసరికి మిస్టర్ డర్స్లీ మనసులో డ్రిల్స్ స్థానంలో మరో ఆలోచన చోటు చేసుకుంది. ఉదయం పూట ట్రాఫిక్ జామ్లో చాలాసేపు ఇరుక్కున్న సమయంలో వింత వింత వస్త్రాలు ధరించి ఉన్న వ్యక్తులను అతడు అప్రయత్నంగానే గమనించాడు. అది పొడవాటి అంగీలు ధరించిన గుంపు. మిస్టర్ డర్స్లీ ఇలా వింత వేషధారణలో ఉన్నవారిని చూసి భరించలేకపోయాడు. ఈ కాలం కుర్రాళ్ళ వేలం వెర్రికి అంతులేదు సుమా. ఇప్పుడొచ్చే వెర్రిమొర్రి ఫ్యాషన్లలో ఇదొకటి అనుకున్నాడు. అతడు ఆలోచిస్తూనే స్టీరింగ్ వీళ్ళ మీద చేతివేళ్లతో చిన్నగా దరువేయసాగాడు. ఇంతలో అతడేదో రహస్యమైన విషయాన్ని గమనించినట్టున్నాడు. దాంతో తనకి దగ్గరలో ఉన్న ఒక చిన్న గుంపు మీద అతడు దృష్టి పెట్టాడు. అక్కడ చాలామంది గుంపుగా నిలబడి దేని గురించో చాలా ఉత్సాహంగా ఆత్రంగా చర్చించుకుంటున్నారు. ఆ గుంపులో తన వయసు వ్యక్తులు ఇద్దరున్నారు. వాళ్ళని గమనిస్తున్న మిస్టర్ డర్స్లీకి కోపం వచ్చింది. వాళ్ళేమైనా కుర్రకుంకలా ఈ కాలం ఫ్యాషన్లపై మోజుపడటానికి? వాళ్ళిద్దరిలో ఒకడికి తనకంటే పెద్ద వయసే ఉంటుంది. ఆ మనిషి ముదురాకుపచ్చ రంగు అంగీలో ఉన్నాడు. ఎంత ధైర్యం! సరిగ్గా అప్పుడే మిస్టర్ డర్స్లీ మనసులో మరో ఆలోచన మెరుపులా మెరిసింది. బహుశా ఇదంతా నలుగురి దృష్టిలోనూ పడటానికి ఇలా చేస్తున్నారేమో. వీళ్ళంతా దేనికోసమో చందాలు వసూలు చేస్తున్నట్టున్నారు. అవునవును, అదే అయి ఉంటుంది. ట్రాఫిక్ ముందుకు కదిలింది. మరికొద్ది నిమిషాల్లో మిస్టర్ డర్స్లీ గ్రన్నింగ్స్ పార్కింగ్ దగ్గరికి చేరుకున్నాడు. మనసుని తిరిగి డ్రిల్స్ మీదకి బలవంతాన మళ్లించాడు. మిస్టర్ డర్స్లీ 9వ అంతస్తులో ఉన్న తన ఆఫీస్కి చేరుకున్నాడు. అతనికి తన ఆఫీస్ సీట్లో కిటికీ వైపు వీపు పెట్టి కూర్చునే అలవాటు. ఆ రోజు కూడా అలా కూర్చోకపోతే తనకు డ్రిల్స్ పని మీద ఏకాగ్రత కుదిరేటట్టు లేదనిపిస్తుంది మిస్టర్ డర్స్లీకి. ఆ రోజు పట్టపగలే గుడ్లగూబలు పైనుంచి రయ్యమని దూసుకుంటూ కిందికి రావటం వీధిలో ఉన్న జనాలంతా చూశారు, కానీ అతను చూడనే లేదు. ఎగురుతున్న గుడ్లగూబల వంక వేలు పెట్టి చూపిస్తూ నోళ్లు తెరుచుకుని చూస్తుండిపోయారు జనమంతా. ఆ గుడ్లగూబలు ఒకదాని వెంట మరొకటి వేగంగా వాళ్ల తలల మీదగా ఎగరసాగాయి. ఆ గుంపులో ఎవరూ ఇప్పటిదాకా గుడ్లగూబని రాత్రిపూట కూడా చూడలేదు. ఏమైతేనేం మిస్టర్ డర్స్లీకి మాత్రం ఆ ఉదయం గుడ్లగూబల్ని చూడకుండానే గడిచిపోయింది. ఓ 5 మందిని గట్టిగా కేకలేశాడు. చాలా ముఖ్యమైన టెలిఫోన్ కాల్స్ చేశాడు. మళ్ళీ కాసేపు అరిచాడు. లంచ్ టైం అయ్యే వరకు అతడు చాలా మంచి మూడ్లోనే ఉన్నాడు. సరే, ఇప్పటికే చాలాసేపటి నుంచి పనిలో ఉన్నాం కదా, కాలు సాగినట్టుంటుంది. అలా రోడ్డు మీదకి వెళ్ళి బేకరీలో ఓ బన్ను కొనుక్కొచ్చుకుంటే పోలే అనుకున్నాడు మనసులో. ఉదయం పూట అంగిల్లో కనిపించిన ఆ విచిత్రమైన గుంపు గురించి ఇప్పటికి దాదాపుగా అతను మర్చిపోయాడు. కానీ బేకరీకి పక్కనే ఉన్న గుంపుని దాటుకుంటూ వెళుతుంటే మళ్ళీ ఆ విషయమంతా గుర్తుకొచ్చి వాళ్ల వంక చాలా కోపంగా చూశాడు. ఎందుకో తెలియదు కానీ వాళ్ళని చూస్తుంటే మనసులో అతడికేదో అసౌకర్యం, ఎవరితోనూ చెప్పుకోలేని ఏదో వింత ఇబ్బంది. వీళ్ళంతా చాలా ఆత్రంగా అమితాశ్చర్యం వ్యక్తం చేస్తూ ఏవో గుసగుసలు చెప్పుకుంటున్నారు కూడా. పైగా వీళ్ల దగ్గర చందాలు వసూలు చేసే డబ్బా ఒక్కటీ కనిపించటం లేదు. ఆలోచిస్తూనే వెర్నాన్ బేకరీలో పెద్ద డోనట్ కొనుక్కున్నాడు. దాన్ని బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ కంపెనీకి బయలుదేరాడు. తిరిగి ఆ గుంపును దాటుతుంటే వాళ్ళంటున్న మాటల్లో కొన్ని అతని చెవిన పడ్డాయి. పోటర్లు, అవునవును, అదే నేను విన్నది. అవును, వాళ్ళబ్బాయి హ్యారీ అని. మిస్టర్ డర్స్లీ స్థాణువైపోయాడు. భయంతో వెన్నెముక
నిలువునా జలధరించింది. అలా గుసగుసలాడే వారిని తానేదో అడగాలనుకున్నట్టు చూశాడు. కానీ అలా చేయకపోవటమే మంచిదని అనుకున్నాడు. వెంటనే చాలా వేగంగా రోడ్డు దాటుకుంటూ తన ఆఫీస్కి చేరుకున్నాడు. తనను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని తన సెక్రటరీకి కరుగ్గా ఆదేశాలిచ్చాడు. చేతులు టెలిఫోన్ అందుకున్నాయి. వేళ్ళు చకచక ఇంటి నెంబరు డైల్ చేస్తున్నాయి. ఆ వ్యవహారమంతా దాదాపుగా పూర్తయింది కూడా. కానీ అంతలోనే అతడి బుద్ధి మారిపోయింది. రిసీవర్ చటుక్కున క్రెడిల్ చేశాడు. మీసాల మీదకి చేయి వెళ్ళింది. మీసాలు దువ్వుకుంటూ ఆలోచించసాగాడు. ఆహా, అలా ఏం కాదు. అనవసరంగా పోటర్ పేరు విని తాను వెర్రి పని చేయబోయాడు. పోటర్ పేరు అసాధారణమైనదేమీ కాదు. హ్యారీ అనే పిల్లాడున్న పోటర్ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా దాని గురించి లోతుగా ఆలోచించాల్సి వస్తే తోడల్లుడి కొడుకు పేరు హ్యారీయేనా కాదా అనే విషయం కూడా అంత నిర్ధారణగా చెప్పలేడు తను. ఆ పిల్లాడిని తనెన్నడూ చూసి కూడా ఎరగడు. వాడి పేరు బహుశా హార్వీ అయి ఉండొచ్చు, లేదా హెరాల్డ్ కూడా అయి ఉండొచ్చు. ఉత్తి పుణ్యానికి మిస్సెస్ డర్స్లీని బెంబేలెత్తించడం ఎందుకు? తన అక్క ప్రస్తావన వస్తే చాలు ఆమె ఎంతో కృంగిపోతుంది. అందుకు అతడు ఆమెను నిందించలేడు కూడా. తనకే గనక అలాంటి అక్క ఉంటే తనెంత బాధపడేవాడో కదా. అది సరేగాని, ఇంతకీ ఆ అంగిల్లో ఉన్నవాళ్ళు మనసు పరిపరి విధాల పోతుంటే ఇక ఆనాటి మధ్యాహ్నం డ్రిల్స్పై ఏకాగ్రత కుదరటం చాలా కష్టమని తేలిపోయింది అతడికి. 5 గంటలకి అతడు బిల్డింగ్ నుంచి బయలుదేరాడు. కానీ అతడు ఎంతో ఆందోళనగా ఉన్నాడంటే నేరుగా వెళుతూ గుమ్మం బయటే ఎవరినో ఢీకొట్టాడు. ఆ దెబ్బకి సన్నగా పొట్టిగా ఉన్న ఓ వృద్ధుడు దాదాపుగా కింద పడబోతూ ఉంటే సారీ అన్నాడు బెర్నాన్. ఆ వృద్ధుడు వైలెట్ కలర్ అంగీ వేసుకున్నట్టు గమనించడానికి మిస్టర్ డర్స్లీకి కొన్ని క్షణాలు పట్టింది. ఆ మనిషి నేల మీద పడిపోయినందుకు ఏమీ అనుకోలేదు, అనలేదు కూడా. పైగా అతని ముఖమంతా చిరునవ్వు పరుచుకుంది. దారిన పోయే వాళ్ళందర్నీ అతడి వైపే నిలబడి చూసేలా చేసింది అతడి కీచుస్వరం. ఏం పర్వాలేదులేండి సార్, ఈరోజు నన్ను ఏ విషయమూ బాధించలేదు. మీరు కూడా ఆనందించండి. ఎవరో నీకు తెలుసు, ఈనాటికి పోయాడు. ఇలాంటి గొప్ప సంతోషకరమైన రోజున చివరికి మీలాంటి మగులు కూడా సెలబ్రేట్ చేసుకుని తీరాలి అన్నాడు. ఆ తర్వాత ఆ వృద్ధుడు మిస్టర్ డర్స్లీ మధ్యభాగం చుట్టూ చేతులు వేసి ఆలింగనం చేసుకుని తన దారిన తాను చక్కాపోయాడు. మిస్టర్ డర్స్లీ అక్కడే మొద్దులా నిలబడిపోయాడు. అసలేమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తి తనను ఆలింగనం చేసుకోవడమా? మళ్ళీ అందులోనూ ఆ పదమేమిటి? మగలు. ఎస్, మగలు. దాని అర్థం ఏదైనా కావచ్చు, కానీ అతడు తనని ఆ పేరుతో పిలిచాడేమిటి? ఆలోచనలతో బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఏమిటి మాయదారి గోల? బహుశా ఇదంతా నా మనసు కల్పించే భ్రమలే అయి ఉంటాయని ఆలోచిస్తూ ఒక్క పరుగులో తన కారు దగ్గరికి చేరుకుని దాన్ని వేగంగా ఇంటివైపు పరిగెత్తించాడు. ఇంతకు ముందెన్నడూ అతడు ఇలాంటి భ్రమలు భ్రాంతులకు గురయ్యే పరిస్థితి గురించి ఆలోచించలేదు. కారణం, కల్పనలు ఊహాగానాలంటే అసలు అతనికి ఎంతమాత్రం గిట్టవు. ప్రైవేట్ డ్రైవ్వేలో 4వ నెంబర్ ఇంటికి చేరుకోగానే మొదటగా కనపడిన దృశ్యం అతడి మూడ్ని మరింత పాడు చేసింది. పొద్దున్నే తన కంటబడిన బూడిద రంగు పిల్లే అది. అదిప్పుడు గార్డెన్ గోడ మీద కూర్చుని ఉంది. అది ఆ పిల్లేనని తను ఖచ్చితంగా చెప్పగలడు. సరిగ్గా ఆ కళ్ళ చుట్టూ ఉన్న మచ్చలు కూడా అవే. ఉష్ అన్నాడు మిస్టర్ డర్స్లీ బిగ్గరగా దాన్ని తరమడానికి ప్రయత్నిస్తూ. ఆ పిల్లి కదల్లేదు. పైగా అది చాలా నిశ్చలంగా చూస్తుంది. పిల్లులు సాధారణంగా ఇంత మొండిగటాల్లా ఉంటాయా అనుకున్నాడు ఆశ్చర్యంగా మిస్టర్ డర్స్లీ. తనను తాను సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తూ ఇంట్లోకి దారి తీశాడు. అప్పటికే అతని భార్యకి ఏమీ చెప్పకూడదని అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. మిసెస్ డర్స్లీ ఆ రోజు చాలా మామూలుగానే గడిపింది. మిస్టర్ డర్స్లీ డిన్నర్ బల్ల దగ్గర కూర్చున్నప్పుడు తమ పక్కింటావిడ వాళ్ళ అమ్మాయితో పడే పాటలన్నీ ఏకరువు పెట్టింది. తమ పుత్రరత్నం డడ్లీ ఆ రోజు ఓ కొత్త పదం నేర్చుకున్నాడని కూడా చెప్పింది. మిస్టర్ డర్స్లీ ఏమీ జరగనట్టు ఎప్పటిలాగే మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డడ్లీని పడుకోబెట్టి ఆనాటి సాయంత్రం వార్తల్లో
చివరి రిపోర్టు మిస్ కాకుండా వినాలని డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే న్యూస్ రీడర్ చివరి వార్త మొదలుపెట్టాడు. తరువాయి భాగం మరో వీడియోలో. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.